కృష్ణలంక పోలీసుల వేధింపులు తాళలేక సూసైడ్ చేసుకున్న క్రాంతి కుమార్ కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ మొండితో అరుణ్ కుమార్, డైమండ్ వజ్రబాబు, కాకమాను రాజశేఖర్తో పాటు పలువురు నేతలు క్రాంతి కుమార్ తండ్రి వెంకటేశ్వరరావును పరామర్శించారు. కూటమి పాలనలో పోలీస్ స్టేషన్లు దౌర్జన్యాలకు అడ్డాగా మారాయని వారు మండిపడ్డారు. క్రాంతి కుమార్ కేసుతో పాటు సాయికృష్ణ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. అనుమానాస్పద మృతిగా రిజిస్టర్ చేసినటువంటి కేసుని రీఓపెన్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి అసలు ఎందుకు జరిగింది ఏమిటనే దానికి ఇన్వెస్టిగేషన్ చేయకపోతే ఇది చాలా అన్యాయం అనేటువంటి అభిప్రాయంతో మేము ఉన్నాం. అయితే ఇక్కడ కొన్ని విషయాలు వెంకటేశ్వరరావు గారు చెప్పినటువంటి విషయాలు చూస్తుంటే నాకు నమ్మాలో నమ్మకూడదో అర్థం కావడంలా. ఎందుకంటే పేరుపోవు క్రాంతి కుమార్ని తీసుకువెళ్ళడం, ఇంకా ఆయనతో పాటు ఎవరైనా కుర్రవాళ్ళు ఉంటే, రౌడీ షీటర్లు ఉంటే వాళ్ళందరి లిస్టు తీసుకుని వాళ్ళని కూడా పిలిపించడం, ఇతని ద్వారా పిలిపించి వాళ్ళ ద్వారా గంజాయి అమ్మించే కార్యక్రమం చేయటం, ఆ గంజాయి అమ్మించిన దానిలోంచి లాభాలు పొందటం, ఏంటి సైకిల్ లాగా జరుగుతుందనే మాట సుమారుగా ఆయన చెప్పాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఇదే విషయం మన గాదే సాయికృష్ణ వ్యవహారంలో కూడా ఆయన ఫోన్ నుంచి కొంతమందిని పిలిపించారంట. అంటే ఏం జరుగుతుంది ఈ పోలీస్ స్టేషన్లో? అంటే గంజాయి అమ్మించే కార్యక్రమం, ఇల్లీగల్ కార్యక్రమాలు చేయించే కార్యక్రమం, ఎవరైతే రౌడీ షీటర్లుగానో నమోదయ్యారో వాళ్ళ చేత చేయించి డబ్బులు సంపాదించుకునే కార్యక్రమం చేస్తున్నారా ఎవరైనా అనేటువంటి సందేహం కలుగుతుంది. ఆ కోణంలో కూడా ఇవాళ ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. 2 కేసులు కూడా ఇవాళ ఇంతకుముందే అతి కష్టం మీద సిఐ నాగరాజుని అరెస్ట్ చేసినట్టుగా విన్నాను. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత 4 రోజులు అరెస్ట్ చేయలే. ఈ లోపల ఎవిడెన్స్ అంతా క్లోజ్ చేశాడు ఆయన. చూశారు కదా, కృష్ణలంకలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ లేదంట. నిన్నటిది ఇవాళదే ఉందంట, అంతకుముందు లేదంట. ఈ రకంగా సాక్ష్యాధారాలను కూడా మట్టుపెట్టేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. శవాన్ని బూడిచ్చేశారు, సీసీ ఫుటేజ్ని తీసేశారు. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? కృష్ణలంకలో ఏం జరుగుతుంది? అందువల్ల దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఈ 2 కేసులు కూడా ఒకే పోలీస్ స్టేషన్లో జరిగాయి. వీళ్ళబ్బాయి 27వ తారీఖు చనిపోయాడు, అతను 23ను చనిపోయినట్టుగా సమాచారం అందుతుంది. ఇంకా మనకు పూర్తిగా తెలియదు. పేపర్లో చూసిన దాని మీద, అక్కడెక్కడ చెప్పిన దాని మీద 24ను క్రిమినేట్ చేశారని. వాళ్ళైతే మాత్రం ఇంతవరకు పోలీసు చనిపోయాయని ప్రకటించలే. అంటే 29వ తారీఖున కోర్టులో ప్రకటిస్తారో, లేక ఆ రోజున తీసుకొస్తారో, బూడిది తీసుకొస్తారో, మనిషిని తీసుకొస్తారో తెలియదు. ఇలాంటి క్లిష్టమైనటువంటి కేసులు ఇది. వీటిని తక్షణమే ఆంధ్ర పోలీస్ కాదు విచారించవలసింది, సిబిఐ విచారించాలి ఈ 2 కేసులు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ రాష్ట్రంలో మరి ముఖ్యంగా విజయవాడ పట్టణంలో ఏం జరుగుతూ ఉంది? అధికారులు, పోలీసు అధికారులు ఈ ప్రభుత్వం నిద్రపోతుందా, లేకపోతే నిద్రపోతున్నట్టు నటిస్తూ ఉన్నారా? అమాయకులను తీసుకెళ్ళి అన్యాయంగా కేసుల్లో ఇరికిచ్చి వాళ్ళని ఇష్టారాజ్యంగా హింసించి వాళ్ళ చావుకి కూడా కారణం అవుతున్నటువంటి పరిస్థితి చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటికి అదే పోలీస్ స్టేషన్లో మన దృష్టికి వచ్చినటువంటి సాయికృష్ణ ఒకటి, పేరుపోగు గారి కుమారుడు, ఆయన ఉద్యమాల్లో అనేక మంది దళితులకి అన్యాయం జరిగినటువంటి వ్యక్తులకి, ఇతర వర్గాల్లో అన్యాయం జరిగినటువంటి వ్యక్తులకి పోరాటం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక మంది కోసం ఆయన పోరాటాలు చేస్తూ ఉంటే ఒక పక్క, అలాంటి ఆయన కుమారుడికే ఇంత దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగిందంటే ఇక అత్యంత సామాన్యులైనటువంటి వాళ్ళు బతికేటువంటి అవకాశమే లేదు. ఒక వీడియో ద్వారా ఆయన నేను పలానా వ్యక్తి ద్వారా చనిపోతున్నాను, ఇది ప్రభుత్వ హత్య, పలానా వ్యక్తి వల్ల నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్తే ఆత్మహత్యకు ప్రేరేపించిన వ్యక్తిని అరెస్ట్ చేసి అతని మీద SC/ST కేసు పెట్టి అతను అరెస్ట్ చేయవలసింది పోయి ఎవరికీ పట్టనట్టు, అసలు పేరుపోగు వెంకటేశ్వరరావు మాకు తెలియనట్టు, ఒక దళిత యువకుడు చనిపోయినా సరే ఈ ప్రభుత్వానికి సమాచారం లేదు అన్నట్టుగా ఒక చలనం లేని వ్యక్తులుగా ఈ ప్రభుత్వం నడుస్తుంది.
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.